పాలీహౌజ్లు చిన్న రైతులకి భారం. అన్ని రకాల పంటలు పండించడం అసాధ్యం. ఖర్చులు అధికం. గిట్టుబాటు ధరలు దక్కుకుంటే పాలీహౌజ్ల నిర్వహణ కష్టం వంటి ఎన్నో సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే రక్షిత సేద్యంపై సాధారణ రైతులు నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసే ప్రయత్నం చేశారు నిపుణులు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో పాలీహౌజ్ల నిర్మాణం, పంటల ఎంపిక, నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలపై కూలంకషంగా కర్షకులకి అవగాహన కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో పాలీహౌస్లు రక్షిత సేద్యంపై అవగాహన సదస్సు జరిగింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకి 13 జిల్లాల రైతులు, పాలీహౌస్ నిపుణులు హాజరయ్యారు. పాలీహౌస్లో పండించే పంటలు, ఎదురయ్యే ఇబ్బందులు, రాయితీలు, తెగుళ్ల నివారణ, నీటి యాజమాన్య పద్ధతులపై అధికారులు సూచనలు చేశారు. సరైన అవగాహన, నిర్వహణతో రక్షిత సేద్యాన్ని లాభసాటిగా చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ రక్షిత వ్యవసాయం కింద ఈ పాలి హౌసులు, షేడ్ నెట్ హౌసులు, దీంట్లో పండించే కూరగాయలు కానీ లేకపోతే పూల మొక్కలు కానీ ఇవన్నీ మనకి పండవు అని ఒక దురభిప్రాయం ఉంది. సో దానిలో తొలగించే బాధ్యత మన ఉద్యాన శాఖకు ఉంది. దాదాపు 10 జిల్లాల్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెడుతున్నాను. రైతులకి కొత్త విషయాలు అంటే మేము చెప్పడమే కాకుండా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఫార్మర్స్ ని తీసుకొచ్చి వాళ్ళతోటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లాగా అవగాహన సదస్సులు కల్పిస్తున్నాం. పాలి హౌసులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ పంటలు పండించవచ్చు, ఆ పండించే విధానం ఎలా ఉండాలి, ఎటువంటి పురుగు మందులు చల్లాలి, ఎటువంటి ఎరువులు చల్లాలి, ఎప్పుడు క్రాప్ తీయాలి, దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి, అన్నిటి మీద కూడా వాళ్ళు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఫెయిల్యూర్ అయిన ఫార్మర్స్ ని వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అయినారు, ఎట్లా ఫెయిల్ అయినారు, వాళ్ళు మళ్ళీ ఎట్లా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయితేనే మేము వాళ్ళని చూపించి 10 మందికి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్ పెట్టాము. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, కోయంబత్తూరు నుంచి, తర్వాత ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళని, రైతులు కూడా కలిపి, తర్వాత కంపెనీ వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరితోటి కూడా మనం మాట్లాడించడం జరిగింది. హరిత పందిళ్లు, షేడ్ నెట్ల ఏర్పాటుపై తమకున్న సందేహాలు సదస్సు ద్వారా తీరిపోయాయని రైతులు అన్నారు. అలాగే ఎలాంటి పంటలు ఎంపిక చేసుకోవాలో తెలియజేశారని చెప్పారు. 2 acres పాలీ హౌస్, 1 acre వచ్చి క్యాప్సికమ్, ఇంకో 1 acre ½ acre జర్బరా, ½ acre కార్నేషన్. ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 times హార్వెస్టింగ్ కూడా అయిపోయింది. క్యాప్సికమ్ కానీ ఫ్లవర్స్ కానీ మేము మాక్సిమం ఇక్కడ కడియంకే పంపిస్తాం. ట్రిప్స్ వచ్చినప్పుడు లీఫ్ ఎలా టర్న్ అవుతుంది, మైట్స్ వచ్చినప్పుడు ఎలా టర్న్ అవుతుంది అనేది ఇప్పుడు మీటింగ్ వచ్చాకే మాకు తెలిసింది. అదర్వైజ్ అంత క్లియర్ డిఫరెన్షియేషన్ మాకు తెలియలేదు. అంత ఇలా ట్రిప్స్ అవి వల్ల ఉపయోగం ఉంది. అవి పెట్టాము, పెట్టిన తర్వాత కూడా అవి వచ్చే పురుగులు వాటికి ఎలా అతుక్కుంటున్నాయి అనేది కూడా చూసుకుంటాం. ఇలా ట్రాప్స్ మాత్రం కంపల్సరీగా అండి పెట్టాం. 50% వరకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అది అవి ఉపయోగమేనండి. మేము ఎస్సీ వేసుకోలేము అంటే మేము ముందుండి నడిపిస్తామని చెప్పి ఉద్యాన శాఖ తరఫున దాదాపు ఒక 8-9 మందికి ఎస్సీలకి, ఎస్సీ, బీసీ, ఓసీకి కూడా ఉద్యాన శాఖ తరఫున ఇది షేడ్ నెట్ హౌస్ పెట్టించినాము. దాంట్లో టమాటా పండిస్తున్నాము. మాకు తెలియనప్పుడు కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉద్యాన శాఖ తరఫున ముందుకు నడిపిస్తున్నారు. టమాటా గురించి కానీ, క్యాప్సం గురించి కానీ కొన్ని విషయాలు తెలుసుకొని రైతులకు కూడా చెప్పి ముందుకు నడిపిస్తామని కూడా మా ఉద్యాన శాఖ తరఫున మా ఏడీ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి వందనాలు తెలుపుకుంటూ. నియంత్రిత వాతావరణం, పరిమిత విస్తీర్ణంలో పూలు, కూరగాయలు పండించే సౌలభ్యం ఉన్నా ఒక్కోసారి మార్కెటింగ్ సమస్య ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. సరైన గిట్టుబాటు ధర లభించకపోతే రక్షిత సేద్యాల నిర్వహణ భారమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐటీడీఏ ద్వారా మరి పూల తోట ఇచ్చారు, జర్బోరా కార్నేజ్ ఇచ్చి మహారాష్ట్ర నుండి వచ్చి షెడ్ కట్టారు సార్. కట్టిన తర్వాత మరి అక్కడ పువ్వులు వేసాము. అక్కడ మాకు ఏమి లేదు, అక్కడ పువ్వులు మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. మేము కూడా అంతగా ముందు పట్టించుకునే వాళ్ళము. ఇప్పుడు మాకు అక్కడ వచ్చే ఆదాయం ఏమి లేదు. మరి అక్కడే పని చేసుకుని ఉంటే మరి మన పిల్లలు, మన కుటుంబకు పోషించుకోవడం ఎలాగని కొన్ని రోజులు వదిలేసాం. మేము కూడా మొన్నటి నుండి మళ్ళీ పట్టించుకుంటున్నాం. చాలా చక్కగా అనిపిస్తున్నది. మరి మీరు చెప్పింది అంతా ఇప్పుడు విన్నాం. మరి మేము కూడా అలాగే పాటించుకోవాలని మేము. షేడ్ నెట్ హౌస్ లో ఇవి కంటిన్యూషన్ గా పంటలు పండిస్తా ఉన్నాం. ఎకరాకు వచ్చి 50,000 60,000 పెట్టుబడి పెట్టినా కూడా 1 కేజీ కూడా అమ్ముకోలేకున్నాం. గిట్టుబాటు రేట్ రాకోకున్నది. అదే సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎకరా కేజీలు పండిస్తే 50 రూపీస్ పర్ కిలోకి గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. మేము పండించే పంటలకు కూడా మంచి పంటలే పండిస్తాం. మేము కూడా మాకు కూడా అంతో ఇంతో గిట్టుబాటు ధర కల్పించి మాకు సహాయం చేస్తే మేము కూడా ముందుకెళ్లగలము. పాలీహౌస్ల సేద్యం చేయాలా వద్దా అని మీమాంస చెందే రైతులకి సదస్సు చక్కని దిశానిర్దేశం చేసింది. రాయితీలు, మార్కెట్ ధరల విషయంలో ఉద్యాన శాఖ సహకారం మరింత పెరిగితే బాగుండనే సూచనలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి.